సాహెబ్పేటలో పుట్ట వీధిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో మాఘ పౌర్ణిమ పురస్కరించుకొని ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత దశాబ్దాలుగా అక్కడ నాగదేవతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసి ఉన్నారు. ఒక భక్తుడికి తన కలలో కనపడి ఇక్కడ నేనున్నాను, గుడి కట్టించండి అని చెప్పిన మీదట ప్రసాద్ అనే భక్తుడు తన సొంత స్థలాన్ని గుడి కోసం దానంగా ఇచ్చి కొన్ని రోజుల ముందు శంకుస్థాపన చేశారు. త్వరలోనే ఈ గుడిని అత్యంత వైభవంగా నిర్మించి పంబాభిషేకం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. తీసుకుంటారా ఏం పేరు దాంట్లో ఒకటి గోడలు పోతాయి. మండపంలో గుడి చుట్టూ పరివారం ఎక్కువ కలుస్తారు. మనకి ఇక్కడ లేదు స్థలం. వాళ్ళ దేవాంగుల ప్రొసెసర్ బట్టి ఉంటుంది. దేవాంగులలో నమో శరవణ భవాయ నమః. ఓం నమో శరవణ భవాయ నమః. ఓం నమో శరవణ భవాయ. ఓం నమో శరవణ భవాయ నమః. ఓం నమో శరవణ భవాయ నమః. ఓం నమో శరవణ భవ. నెల్లూరు ఉస్మాన్ సాయిపేట భక్త మహాజనులకి వందనాలు. పరమ పవిత్రటువంటి ఈ ఉస్మాన్ సాయిపేటలో నాగదేవత పుట్ట గత దశాబ్దాల నుంచి ఇక్కడ స్వామివారు వెలుచున్నారు. తద్వారా ఆ మహానుభావుడు, ఆ మహనీయుడికి ఇక్కడ వచ్చి ఈ పుట్టకాడ స్త్రీలైతేనేమి, పెద్దలైతేనేమి, పెళ్లి కాని పిల్లలు ఎన్నో మంది ఇక్కడికి వచ్చి ఆ మహానుభావుడిని పిలిచిన వెంటనే పలికే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మా ప్రసాద్ మిత్రుడు. ఆయనకి స్వామి సుబ్రహ్మణ్య స్వామి కనబడి, నాయన ఇక్కడ నన్ను స్థాపన చేయమని సుబ్రహ్మణ్య స్వామిని ఆ ప్రసాద్ గారిని అనుకుంటే అందరికి ఇక్కడ పెళ్లి కాని దంపతులకి వివాహము, వ్యాపార అభివృద్ధి, అలాగే మా ప్రసాద్కి ఎంతో ఆ యొక్క స్థలాన్ని ఆ సుబ్రహ్మణ్య స్వామికి అంకితం ఇచ్చి భక్తిపూర్వకంగా ఇక్కడ దాదాపుగా 2 సంవత్సరాల క్రితము శంకుస్థాపన జరిగింది. మహాత్ములు, మహనీయులు, పెద్దలు వచ్చి ఇక్కడికి వచ్చి వారి వారి సహకారంతో ఆ సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ యొక్క ఆశీస్సులు, అనుగ్రహం పొందుతూ ఈ పరమ పవిత్రమైనటువంటి ఈరోజు మాఘ పౌర్ణమి రోజు అన్నప్రసాదం మొదలుపెట్టాము. ఇంకా నుంచి ప్రతి పౌర్ణానికి అన్నప్రసాదం సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సుల అనుగ్రహంతో మన మిత్రుడు ప్రసాద్ గారు, ఇక్కడ మిత్ర బృందము, వాస్తు శిల్పి మిత్రుడు పురుషోత్తం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి మొదలవుతుంది. దాతలందరూ కూడా ఇంకెవరన్నా ఉన్నే పెళ్లి కాని పిల్లలైతేనేమి, సంతానం లేని వాళ్ళు కూడా వచ్చి ఈ ఉస్మాన్ సాయిపేట పుట్టకాడ వారు ఏదనుకుంటే వారికి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ శీఘ్రమే వాళ్ళకి అష్టైశ్వర్యాలు, సంతాన భాగ్యం, వివాహ భాగ్యం కలుగుతుంది. ఈ పెద్ద మనస్సుతోటి
మా ప్రసాదు ఆ స్థలాన్ని ఇచ్చి ఇక్కడ గుడి కట్టడం జరిగింది. ప్రప్రదంగా మన పూర్ణిమ క్యాటరింగ్ మనోజ్ గారు విగ్రహం ఒక్కొక్కరు ప్రతి ఒక్కటి ఆయన ప్రసాద్ గారు అడక్క ముందునే స్వామి ఎవరికైతే ఆయన బాకీ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామికి ఆ యొక్క దీనికి ఆయన పని ఆయన నెరవేర్చుకుంటున్నాడు. ప్రసాద్ ఎవరిని అడగట్లే, సుబ్రహ్మణ్య స్వామి ఆయన ప్రేరణతో వచ్చి ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక్క నిమిషం ఈ సుబ్రహ్మణ్య స్వామిని, ఈ పుట్టకాడ నాగదేవతని ఒక నమస్కారం చేసుకోండి, మీ జన్మ ధన్యమవుతుందని అయితే నేను సగౌరవంగా చెప్పగలుగుతున్నాను. భక్తులందరికీ మనవి చేసుకుంటున్నానండి. మా ప్రసాద్కి